కానీ నియమం కానీ పద్ధతి ఆచారాలు పవిత్రమైన లక్షణం నుండి పరమ సంతోషంగా జీవనాన్ని గడపగలిగేటటువంటి యోగ్యత మేము మీలో ఉంటే అది ఎప్పటికీ మీలో పోషిస్తూ ఉంటాం, మిమ్మల్ని కరుణిస్తూ ఉంటాం. కానీ మీకు మీరుగా పవిత్రమైనటువంటి యొక్క లక్షణానికి ఆధీనం కాక నానా రకాల యొక్క విషయవాసనలను లోనికి చేర్చుకొని మనసును ఖరాబ్ చేసి మనసును చెడగొట్టుకునేటటువంటి భాగ్యము ఉండకపోతే బాగుంటుందని మేము అంటున్నాం. మాతృదేవతలని మాట్లాడుతున్నాను. పవిత్రులైనటువంటి నాతోటి సహోదరులైనటువంటి పుణ్యపురుషులకు విన్నపం ఇది కదా అంటే, కళా భ్రమించి కళా పట్ల త్రికరణం లేక అది కామించేటటువంటి ప్రయత్నం చేయడం మంచిది కాదని ప్రతి పురుషుడికి చెప్పబడేటటువంటి కథ. కానీ మాతృదేవతలకు చాలా ఉంటాయి, ఒకటి అని కాదు, ఎన్నో ఉంటాయి. ఆ అన్నిటినీ తనలో ఆధీనపరుచుకొని తన జాగ్రత్త రూపంలోనికి ప్రయాణించడానికి ప్రయత్నం చేస్తే తన ముందున్న సర్వ వస్తువులన్నీ కూడా పవిత్రమై ఉంటాయి. ఆ పవిత్రాన్ని గ్రహించి పరమేశ్వరుని కృపకు మీరందరూ పాత్రలు కావాలని నేను అడుగుతున్నాను. కానీ ఒక చిన్న విన్నపం, కుచలమైన ముఖంతో సుమంగళ రూపంతో చూసే ప్రతి వస్తువులో ఆకర్షించబడేటటువంటి ఆనంద జ్యోతిని హృదయంలో వెలిగిస్తూ దాని వెనుక ఇతర క్రిమి కీటకాలన్నింటినీ ద్వయింపజేయబడేటటువంటి ధర్మానికి ఆధీనమైనటువంటి తల్లి ఏదైతే ఉంటుందో వారి వారి పిల్లల్ని కానీ వాళ్ళ కుటుంబాలను కానీ వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ వాళ్ళతో మిత్రుత్వం చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా కానీ ఆ పరమ సంతోషాన్ని కలుగజేసి ఆశీర్వచనం చేయగలిగేటటువంటిది అమ్మ చేతిలో, అమ్మ హృదయంలో, అమ్మలో ఉంటుంది భాగ్యం. ఇటువంటి భాగ్యాన్ని ప్రతి తల్లి పరమ సంతోషంతో గ్రహింపబడి జీవనయానం చేయబడేటటువంటి తల్లి ఆ ఇంట్లో కలకలలాడుతూ ఉంటారు. ఎవడైనా పాపాత్ముడు ఆ పాపం హరించి పుణితుడైనటువంటి యొక్క ధర్మాన్ని ఆశీర్వచనం కన్నెత్తి చూస్తే చాలు కాలిపోతాడు. అటువంటి కారణాన్ని సంపాదించుకోవాలనేటటువంటి ప్రతి మాతృ హృదయంలో ఉండాలని నేను అనుకుంటున్నాను కదా. ఒక్కొక్కసారి కోపం వస్తే అగ్ని రగిలినట్టు అలాంటిది ఎప్పుడు చేయకూడదని నేను కాదు. మరి చివరి కార్యక్రమం కూడా ఇక్కడనే పెట్టుకుందాం. ఎన్ని వందల మంది వచ్చినా, ఎన్ని వేల మంది వచ్చినా చివరి కార్యక్రమం 108 గుండాలతో హనుమాన్ చాలీస చేసి మీ మిత్రులకు ఎంతమందికి వస్తే అంతమందికి మేము ఇక్కడ ఆశ్రమిస్తాం, సేవ చేసుకుంటాం. మీకు ఎటువంటి భారం కాకుండా అన్నీ నేను దాన్ని రావడం పోవడం అయితే భారం లేదు అదే. ఎందుకంటే కాళ్ళు మీకిచ్చిండు, మనసు మీకిచ్చిండు, కాలం అనేటటువంటిది వీచుంటుంది కాబట్టి వాటిని అన్నింటినీ కాళ్ళదందుకు హృదయభావాన్ని వికసింపజేసేటటువంటి మనసు కలిగితే ప్రతి అమ్మ మా ఇంటిలో సుమంగళిగా ఉండేటటువంటి భాగ్యం అవుతారు. మర్చిపోతుంది. ఇంకా మీరు ఎన్ని చేయాలనుకుంటారో, ఎంత చేయాలనుకుంటారో అది పూర్తి చేసే సంపూర్తిని క్రిస్తుపేట ఆశ్రమంలో చేద్దాం. ఇది కావాలి 108, ఇప్పుడు 63 అయినాయి. అవన్నీ అయిపోయినా ఎటువంటి కాల ప్రమాణం వచ్చినా ఆ సమయంలో కూడా స్వామి తాను ఇది సంపూర్తి చేస్తామన్నారని గుర్తు చేస్తే అన్నీ నేను సేవ చేస్తాను. ఆ 45 మాట ఇంకో రోజు రామనవమికి వస్తామంటే రామనవమి ముందు రోజు ఎక్కువంట అక్కడ రామాలయం ఉంటుంది. వరంగల్ 6 తారీఖు కదా. మరి 4 అక్కడ పోయిన తర్వాత 5 6 తారీఖు రాము.